అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లా ఉమ్మడి జిల్లాలో యొక్క వార్తలు, వాటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. దానికంటే ముందు మరి ఎడిటర్ పేజీలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ నేటి మంచి మాట అయితే చూద్దాం. ముందుగా నేటి మంచి మాట చూద్దాం ఒకసారి. బీసీ నినాదాన్ని బలంగా వినిపిస్తున్న క్యూ న్యూస్ ఎండిన రక్తపు మరకలతో దర్శనమిస్తుంది. నిత్యం పేద ప్రజల సమస్యలతో సాయం కోసం వచ్చే సామాన్యులతో ఎప్పుడు రద్దీగా ఉండే దేవాలయం మొన్న అగ్రకులాల అహంకారానికి ధ్వంసమైన ఫర్నిచర్లు చెల్లాచెదురుగా దృశ్యాలు హృదయాలను కలిసివేస్తున్నాయి. కష్టాలు చెప్పుకునే బాధితుల కన్నీళ్లను తుడిచే చేతికి గాయమైంది. అలాగే ఉద్యమ నేతను పరామర్శించేందుకు తండాలుగా వచ్చే జనాన్ని కట్టడి చేయడం కత్తి మీద సామె అవుతుంది. ఆషాఢ మాసంలో బోనాలు, కళ్ళు శాఖతో అమ్మవారికి నైవేద్యాలు, అగ్రకులాల ఆడబిడ్డ రక్త తీలకం దిద్దిన ఆనవాళ్లు. ఇక బీసీ ఉద్యమానికి దీవెనార్థులు. అక్క నిప్పురెవ్వ మండుతా అంటే ఏమో అనుకున్నాం. బీసీ ఉద్యమానికి నిప్పురా చేసి బీసీల ఐక్యతను చాటి చెప్పేలా చేసింది. రేపటి బీసీల రాజకీయ పార్టీకి రక్త పూజ జరిగింది. రాజ్యాధికారం వైపు వెళ్తున్న బీసీలకు ఇక మేలే జరగనుంది అంటూ పెద్దపల్లి రాజన్న గారు రాసినటువంటి ఒక నేటి మంచి మాట. చూడు మన మా క్యూ న్యూస్ పైన, మా కార్యాలయం పైన దాడి జరిగింది. ఆ కార్యాలయంలో మొత్తం కూడా ఫర్నిచర్ ధ్వంసమై మొత్తం చెల్లాచెదురుగా రక్తం చెందినటువంటి ఒక ఆఫీస్ని అయితే మనం చూస్తాం. కింద చూసిగా మొత్తం ఎర్రగా చాలా ఘోరంగా. మరి ఇది బీసీల యొక్క పార్టీకి, అంటే బీసీల యొక్క ఐక్యతకి, రేపు బీసీలు ఏమంటారు, బీసీలు అనుభవించేటువంటి అధికారులకు ఇదైతే ఒక పునఃప్రారంభంగా మరి పెద్దపల్లి రాజన్న గారు అయితే ఒక నేటి మంచి మాట అయితే రాయడం జరిగింది. మరి బీసీ ఉద్యమానికి ఇదే దీవెనార్థి అని చెప్పేసి అయితే భావిస్తున్నామంటూ ఇక పెద్దపల్లి రాజన్న గారు సగర్వంగా రాసినటువంటి ఒక నేటి మంచి మాట. రైట్. ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే హోంగార్డులు గులాంగిరిలేనా అని ఒక పెద్ద హెడ్డింగ్తోనైతే చూడవచ్చు. ఇక ఒకప్పుడు నీ బాంచన్ దొర అనే సంస్కృతి ఉంటే పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని ఉద్యమించి బానిస సంఖ్యలు తెంచుకున్న చరిత్ర మనది. మరి నేడు స్వాతంత్రం వచ్చి 80వ గీటు రాయి చేరుకున్న ఇంకా కొన్ని పాలనా రంగాల్లో పరాయి పాలన, బానిసత్వం వాసనలు గుప్పుమంటూనే ఉన్నాయి అనడం నిస్సంకోచం. పదే పదే శనార్థి పెట్టుకుంటే వెళ్ళే శాఖలు నేడు మన పాలనలో ఏ శాఖల్లో ప్రజలు చెప్పక్కర్లేదేమో. ఇక మన దేశం పరాయి పాలన చేతుల్లో బందీగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని బానిసలుగా చూడడానికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు శనార్థి అంటే దండం అనిపించుకునే వాళ్ళు. అదే సాంప్రదాయం లా అండ్ ఆర్డర్లో కొనసాగుతుంది. నిజమే కదా. పాలనా రంగంలో అధికారులకు, ప్రతినిధులకు వారి హోదా ప్రజలు గౌరవించడం మర్యాద, కానీ అది కూడా ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం అలా ఉండాలి అని పెద్దల మాట. నమస్కారం అన్న మాట స్వీకరించే వాళ్ళు కూడా ప్రతి నమస్కారం అంటే అది సంస్కారం అవుతుందని పెద్దలు కట్టుబాటు చేశారు. కానీ నమస్తే విషయం నేడు బానిస సంఖ్యలు తెంచుకోలేకపోతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ కోవాలో నేడు హోంగార్డ్స్ కొట్టుమిట్టుకుంటున్నది నిజమే కదా. కాదు అని సవాల్ చేయగలరా? హోంగార్డ్స్ అంటే గృహ రక్షకులు, గృహము కాపలదారులు అని అర్థం. గృహం అంటే ప్రజలు అని అర్థం. కానీ నేడు హోంగార్డ్స్ ఎవరికి కాపలదారులు ఉంటారో జగమెరిగిన సత్యం అని. మరి ప్రస్తుతం మన పోలీస్ శాఖలో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు అనమాట వీళ్ళు హోంగార్డ్స్ అంటే. మరి వీళ్ళు ఎంతో పనిచేస్తారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఫస్ట్ ట్రాఫిక్ సమస్యలు కానీ, ఇంకా ఎలక్షన్ సమస్యలు కానీ, ఇంకా ఏ ఉన్నా కానీ ఫస్ట్ వెళ్ళేది మాత్రం ఈ హోంగార్డ్సే అనమాట. పోలీస్ శాఖలో అతి కింది స్థానంలో ఉంటారు, కానీ పని మాత్రం ఎక్కువ చేస్తారు. పని మాత్రం ఎక్కువ చేస్తారు. కనీసం వీళ్ళకు సౌకర్యాలు ఉండవు. అంటే వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఉంటారు, కానిస్టేబుల్ నుంచి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తారు. కానీ హోంగార్డ్స్ అనేవారు ప్రభుత్వ ఉద్యోగులు కారు. అంటే వాళ్ళు జస్ట్ ఒక కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉంటారు. వాళ్ళ ఉద్యోగం ఉంటుంది, కానీ వాళ్ళకు ఏదైతే కానిస్టేబుల్ ఉంటారో వాళ్ళకి సంబంధించి బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవి మాత్రం హోంగార్డ్స్కి ఉండవు. మరి వాళ్ళైతే చాలా ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే అంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు హోంగార్డుల యొక్క కష్టాలు మనం చెప్పుకోలేని అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఏమంటారు చాలా కింది స్థాయి ఉద్యోగులు అవడంతో అసలు రెస్పెక్ట్ ఇవ్వరు. మరి వాళ్ళను పర్సనల్ పనులకు యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎన్నో ఉంటాయని చెప్పేసి అపోహలు ఉన్నాయి. మరి హోంగార్డులు కూడా చాలా మంది మరి మీడియా ముందుకు రాలేక, వాళ్ళ యొక్క కష్టాలను ధైర్యంగా చెప్పలేక వాళ్ళే సతమతం అవుతూ చాలా మంది అయితే సూసైడ్ కూడా చేసుకొని అయిపోయినటువంటి హోంగార్డులు మనం ఎంతో మందిని చూసినాం. నిజంగా వాళ్ళకు పే స్కేల్ కూడా ఉండదు. అంటే శాలరీ అంటే ఇప్పుడు కానిస్టేబుల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి పే స్కేల్ ఉంటుంది. అంటే సంవత్సరం ఇంక్రిమెంట్స్ ఉంటాయి అనమాట, బెనిఫిట్స్ ఉంటాయి. గవర్నమెంట్కి సంబంధించి హాస్పిటల్కి వెళ్ళినా, స్కూల్స్ వెళ్ళినా ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట. హోంగార్డ్స్ ఒక విధంగా చెప్పుకోవాలంటే కూలీలాగా వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు రోజుకింత అని ఫిక్స్ చేస్తారు, నెలకింత అని కాదు వాళ్ళకి శాలరీ. మీరు కావాలంటే అడగండి, ఎక్కడైనా హోంగార్డ్ కనిపిస్తానా మీకు శాలరీ ఎంత అని అడగండి, వాళ్ళు చెప్తా ఉంటారు. కాకపోతే వాళ్ళు రోజుకి ఇంత అని చెప్తారు. రోజుకి 800, 900, 700 అని చెప్తా ఉంటారు. కానీ
నెల శాలరీ ఉండదు అనమాట వాళ్ళకి. కూలీలు అయినా కానీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వర్క్ చేసి వాళ్ళ యొక్క పని అయిపోగానే ఇంటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. కానీ వీళ్ళే అట్లా కాదు, ఏ రాత్రి అయినా సరే పై అధికారికి కాల్ చేయగానే ఆటోమేటిక్గా పరిగెత్తాల్సిందే. నిద్రలో ఉన్నాడా లేదా అవన్నీ కాదు, తిండి మీదకని కూడా లేచిపోయేటువంటి హోంగార్డులను మనం ఎంతో మంది చూస్తున్నాం. మరి హోంగార్డుల యొక్క కష్ట నష్టాలు చెప్పుకోలేనివి కావు. ఆ హోంగార్డులకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది, వాళ్ళ కష్టాలను వివరిస్తూ మరి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రతిఫలం చేకూర్చాలనే ఉద్దేశంతో రాసినటువంటి ఈ ఆర్టికల్ అనమాట. మన సీనియర్ జడ్జి అయినటువంటి సకీనాల సుధాకర్ పటేల్ గారు అయితే ఈ ఆర్టికల్ అయితే రాయడం. సో వాళ్ళు ఏవైతే కోరుకుంటున్నారో, వాళ్ళు ప్రధాన సమస్యలు వారు ఏం డిమాండ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాము. సో హోమ్ గార్డులకు హెల్త్ కార్డులు అందజేయాలి. అంటే ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటాయో వాటికి సంబంధించిన హెల్త్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం హోమ్ గార్డ్స్కు ఉండవు ఇప్పటి వరకు. సో అవి అందజేయాలన్నట్లుగా వాళ్ళైతే కోరుకుంటున్నారు. ఇంకోటి అంగన్వాడీ ఉపాధ్యాయుల తరహాలో హోమ్ గార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అంటే ఎవరైతే పదవి విరమణ చేస్తారో, పదవి విరమణ చేసిన తర్వాత బెనిఫిట్స్ ఉంటాయి కదా, అంటే పిఎఫ్ సంబంధించిన కొంత అమౌంట్ కానీ లేదంటే ఇంకా కొన్ని ఇతరత్ర సౌకర్యాలు పెన్షన్ కావచ్చు ఉంటాయో అవి మాత్రం హోమ్ గార్డ్స్కి లేవు, అవి కూడా ఇవ్వాలని కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఇంకా మూడవది కారుణ్య నియామకాలు అమలు చేయాలి. సో కారుణ్య నియామకాలు అంటే ఒక వ్యక్తి హోంగార్డుగా ఉన్నప్పుడు ఏదన్నా చనిపోయినప్పుడు, అంటే వ్యక్తి ప్రమాదశాత్తు చనిపోయినప్పుడు, ఉద్యోగంలో ఉన్నా లేకున్నా చనిపోయినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమని సార్ వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు అనమాట. అంటే ఎవరికైనా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఒక ఉద్యోగం ఇస్తారు. సో ఆ సౌకర్యం ఇక్కడ హోంగార్డులకు అయితే లేదు, మరి దాన్ని కూడా అమలు చేయాలని చెప్తున్నారు అనమాట. ఇంకోటి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో సీనియారిటీ ప్రాతిపదికన ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఇస్తున్న సడలింపు హోంగార్డులకు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఏదైతే కానిస్టేబుల్ ఎస్ఐలకు వాళ్ళకి రాస్తారో కొద్దిగా ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు, ఇంకోటి మార్క్స్ లో ఒక 2-3 మార్క్స్ కలపడం లాంటివి, సో ఇలాంటివి అయితే సడలింపులు అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రతి నెల పోలీసులతో పాటు 1వ తారీఖున వేతనాలు అందజేయాలి. మరి పోలీసులకు ఎట్లయితే 1వ తారీఖు నాడు వేతనాలు జీతాలు వస్తాయో, మరి హోంగార్డులకు డిలే చేయకుండా, హోంగార్డులకు నిజంగా జీతాల విషయంలో చాలా డిలే జరుగుతూ ఉంది. మరి కాబట్టి ఆ జీతాలు పోలీసులతో సహా వీళ్ళకు కూడా 1వ తారీఖు నాడు వేతనాలు వేయాలని చెప్పేసి అయితే మరి వాళ్ళు అయితే కోరుకుంటా ఉన్నారు. ఇక పెండింగ్లో ఉన్న 2018, 19, 20, 21, 22 యొక్క 23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జిల్లాల వారీగా పెండింగ్లో యూనిఫామ్ అలవెన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేయడం గమనార్హం. కనీసం యూనిఫామ్ కూడా లేదు. యూనిఫామ్లకు సంబంధించినటువంటి అమౌంట్ కూడా గవర్నమెంట్ నుంచి ఇంకా రావట్లేదు. వాళ్ళ శాలరీతో వాళ్ళే కొనుక్కుంటున్నారు యూనిఫామ్. అంటే వాళ్ళకి ఎన్ని అసలు ఏం సౌకర్యాలు లేవు. అసలు ఒక విధంగా చెప్పుకోవాలంటే కూలీలాగా పనిచేస్తారు అని చెప్పుకోవచ్చు. కూలీ కంటే ఇప్పుడు కూలీల్లో కూడా వాళ్ళకి ఏంది ఇష్టం ఉంటే పోతారు, లేదంటే లేదు డ్యూటీకి. కానీ వీళ్ళకి అట్లా కాదు, ఫోన్ కొట్టగానే చాలా ఒత్తిడి ఉంటది. ఎంత దూరం అంటే అంత దూరం పోవాల్సి వస్తుంది. 50, 100 ఎంత దూరం నీకు ఎక్కడ డ్యూటీ వేసినా పోవాల్సి వస్తుంది. సో మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ ప్రధాన సమస్యలు ఇవైతే ఉన్నాయి. మరి వాటిని అయితే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా మరి హోంగార్డ్ సంఘ నేతలు అయితే చెప్తా ఉన్నారు. కూడా పెద్ద పెద్ద అధికారులను కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులను కూడా మనసుతో దృష్టి పెట్టి కొంచెం వాళ్ళకు కూడా బెనిఫిట్స్ కలగజేయాలని చెప్పేసి కోరుకుందాం. ఇక ఉమ్మడి వార్తలకు వెళ్ళినట్లయితే ముందుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక ఎన్డీఆర్ఎఫ్ టీం విన్యాసాలను పరిశీలించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందం మనకు తెలిసిన విషయమే. మరి విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అయితే ఇక కలెక్టర్ అభిలాష అభినవ్ గారు అయితే సూచనలు కొన్ని ఇస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాం. విపత్తులు అంటే ఏమన్నా వరదలు వచ్చినప్పుడు కానీ, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, ఏదైనా బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు కానీ, ఇంకా ఇతరత్ర ఏమైనా జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎట్లా అవగాహన ఉండాలి అనే దాని మీద కథనం అన్నమాట. ఇక రేషన్ కార్డుల జారీలో అవినీతిని అరికట్టాలి. అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు. ఇక నూతన రేషన్ కార్డు జారీలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవికి వినతి పత్రం అయితే అందజేశారన్నట్లుగా వార్త వచ్చింది. మరి రేషన్ కార్డులో మరి అక్కడక్కడైతే అవినీతి జరుగుతుందంటే మరి ఎలిజిబుల్ కాని వాళ్ళకి ఇవ్వడం, ఉన్న వాళ్లకు మరి రేషన్ కార్డులు కొట్టివేయడం జరుగుతున్నాయంట. మరి దానికి సంబంధించిందే మరి బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రతి సంవత్సరం రేషన్ కార్డులు మనం ఎప్పుడూ తీసుకోలేము. ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి డేట్ వస్తుందో మరి రేషన్ కార్డులకు చాలా టైం పడుతుంది. కాబట్టి రేషన్ కార్డులలో కొంచెం జాప్యం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద. ఇక క్షయవాది నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ. రోగులకు ప్రతి నెల 1000 అందజేత డిఎంఎండ్హెచ్ఓ సుధాకర్ నాయక్ గారు చెప్తా ఉన్నారు. క్షయవాది నిర్మూలనకు అయితే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. మరి అలాగే ప్రతి నెల 1000 రూపాయలు కూడా అందజేయాలంటే ఇక మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పొన్నారం గ్రామ పంచాయతీలో జరిగిందంటే ఇదంతా కూడా సూచనలు. సో జీవో 49ను తక్షణమే రద్దు చేయాలంటే ఆదివాసీ సంఘాల డిమాండ్. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 49ను తక్షణమే రద్దు చేయాలని చింతమానలపల్లి మండలంలో ఆదివాసీ సంఘాల నిరసన చేపట్టారు. ఇక తర్వాత తహసీల్దార్ ఫారెస్ట్ అధికారులకు రాయ్ సెంటర్
తుడుంతెప్ప ఆదివాసీ సంఘ నాయకుల ఆధ్వర్యంలో జీవన్ నంబర్ 49 ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి వినతి పత్రం అందజేసిరట. మరి ఇక తీన్మార్ మల్లన్న దాడిపై ఎంసీపీఐ నేతల ఖండన. కవితను ఆమె అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్. ఇక తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జరిగిన దాడిని ఎంసీపీయుఐ నిర్మల్ జిల్లా నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అల్లపు పీటర్, జిల్లా సహాయ కార్యదర్శి బూక్యా నరేందర్ మాట్లాడుతూ దొరల పాలనను ప్రశ్నించినంత మాత్రాన దాడులు చేయడం ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేలా అభివర్ణించారన్నట్లుగా మనకు వార్త అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే హామీల అమలుపై వేల్పూర్లో నేడు చర్చా వేదికనట. కనువిప్పు కార్యక్రమంతో కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలు ఏది అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లు. 163 బిఎంఎస్ఎస్ సెక్షన్లు విధిస్తున్నట్లు పోలీసుల ఉత్తర్వులట. మరి హామీల అమలుపై కూడా వేల్పూర్లో నేడు చర్చా వేదిక అయితే జరగనుందట. మరి చర్చా వేదికలో ఇక మరి 6 గ్యారెంటీలు ఏవి అంటూ ఇక బీఆర్ఎస్ అయితే సోషల్ మీడియాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాల్ విసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వేదికగా అయితే చర్చించనున్నట్లుగా ఒక వార్త. ఇక రాష్ట్ర గవర్నర్ ఘన స్వాగతం అంట. ఇక జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఇక డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ బెటాలియన్కు చేరుకున్న గవర్నర్ను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారన్నట్లుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఇక కేసీఆర్ కుటుంబం వద్ద ఎంత డబ్బు ఉందో తేల్చాలి, కాళేశ్వరం దోషులపై విచారణ జరపాలి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అంటూ ఒక కథనం అయితే చూడొచ్చు. ఇక సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్ అక్రమ అరెస్టు. ఇక వాట్సాప్ ప్రశ్నించే గొంతుకగా అడ్మిన్గా ఉన్న మంచికంటి ప్రశాంత్ అనే యువకుడు దర్పల్లి గ్రామంలో అన్యాయాన్ని ఎదిరిస్తూ పేదల పక్షాన నిలుస్తున్నాడు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్లను కొందరు నాయకులు కబ్జాదారులను ఇతరులకు విక్రయిస్తే అడ్డుకున్నారు. ఈ క్రమంలో బుధవారం 5 గంటలకు మంచి ప్రశాంత్ ఇంటికి దర్పల్లి పోలీసులు వెళ్లి అతన్ని అరెస్టు చేసి స్టేషన్కు తీసుకెళ్లి నిర్బంధించారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ప్రశాంత్ను అరెస్టు చేసినట్టు తెలిసింది. అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు బాలయ్య అన్నాడు. ప్రశాంత్ అరెస్ట్ను ఆయన ఖండించారంట. మరి కేవలం మరి వాట్సాప్ గ్రూప్లో ప్రశ్నించిన మాత్రాన్ని అరెస్ట్ చేస్తున్నారంట. మరి అంతే, మరి ఒకటి బలమైన ఉండాలి, లేదంటే అధికారమైన ఉండాలి. అంటే ప్రశ్నించి అదే అంటున్నాను కదా, ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి, సమాధానం లేకపోతే సప్పుడు గంట ఊపుకోవాలి, అంతేగాని అరెస్ట్ చేయడం ఏంది? అట్లా ఉంది అంటున్నా. ప్రజెంట్ ఏం చేస్తాం మరి? పెందుర్తి చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు. నెలలో ఇది రెండోసారి 53,000 రూపాయల స్వాధీనం. రవాణా శాఖలో కలకలం. మరి చెక్ పోస్ట్ పైన కూడా ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహించి మరి 53,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారంట. మరి రవాణా శాఖలో కూడా ఇట్లాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయంటే నిజంగా మరి ఇట్లుంది పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇక కత్తులతో బెదిరించి 3.50 లక్షలు చోరీ. ఇక నెంబర్ ప్లేట్ లేని స్కూటీపై వచ్చి కత్తులతో బెదిరించి 3,50,000 నగదును 2 మొబైల్లను దోచుకున్న ఘటన కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కోనపల్లి కొమ్ము లక్ష్మీనారాయణ అనే వ్యక్తి హార్వెస్టర్ కొనడానికి స్నేహితులతో కలిసి కోర్టులో వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దోపిడీకి పాల్పడినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారంట. మరి నెంబర్ ప్లేట్లు లేకపోతే ఎంత చూడండి, 3,50,000 చోరీ చేసిరంట. సో ఇదేదో పక్క ప్లాన్ ప్రకారం జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు అక్కడికి వెళ్తున్నాడు అని ఆయనకు ఎట్లా తెలుసు, దొంగలకు ఎట్లా తెలుసు? అంతే కదా. ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఈ పాపం బీఆర్ఎస్ పార్టీదేనట. సర్పంచులను అధోగతి పాలు చేసింది కేసీఆర్. బిల్లులు చెల్లించకపోవడంతోనే వారి ఆత్మహత్యలు. మాజీ సర్పంచులకు అండగా సహకారం అందజేస్తాం. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంటా ఉన్నారు. మరి ఆ సర్పంచులను అధోగతి పాలు చేసింది కేసీఆర్ అంటా ఉన్నారు. మరి అలాగే బిల్లులు చెల్లించకపోవడంతోనే ఇక సర్పంచులు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు అంటూ మరి చొప్పదండి ఎమ్మెల్యే అయితే చెప్తా ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక శాశ్వత పరిష్కారం ఏది? కంకర పోసి చేతులు దులుపుకున్న అధికారులు వాహనాలకు మరింత ఇబ్బందిగా మారిన వయం మరమ్మతులు చేయాలని ప్రయాణికుల డిమాండ్. మరి ఇది ఎక్కడంటే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడలో రోడ్లన్నీ గుంతలమయంగా కావడంతో స్థానిక ప్రజలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయట. మరి వేములవాడలో ఏదైతే ఫేమస్ టెంపుల్ అయితే ఉంటుంది, మరి రాజరాజేశ్వర టెంపుల్, మరి అక్కడైతే మరి రోడ్ల పరిస్థితి చూడొచ్చు. మరి అక్కడ రాష్ట్రానికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి, దేశం నుంచి కూడా చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు. మరి రోడ్ల పరిస్థితి చూస్తే మాత్రం ఈ విధంగా కనిపిస్తూ ఉంది. మరి మళ్ళీ చూస్తే మళ్ళీ మనకు మాత్రం అన్ని రూల్స్, హెల్మెట్ ఉందా, లైసెన్స్ ఉందా, బండికి ఇన్సూరెన్స్ ఉందా, సీ బుక్ ఉందా, అన్ని. మరి రోడ్లు మాత్రం మంచిగా వేయరు. మరి ఇట్లా రోడ్లు మాత్రం మంచిగా ఉండవు. మరి రవాణా శాఖ మరి మీరు రోడ్లు ఆపి లైసెన్సులు, బండి కాగితాలు అన్ని చెక్ చేసేటప్పుడు మరి రోడ్లు కూడా మంచిగా ఉండాలి కదా. ఇప్పుడు హెల్మెట్ లేకపోతే కింద పడితే చచ్చిపోతే నీ కుటుంబానికి నష్టం అంటారు. ఇప్పుడు మెరుగైన సౌకర్యం కల్పించాలి కదా. రోడ్ల మీద చచ్చిపోతే ఇప్పుడు హెల్మెట్ ఉండి అన్ని ఉండి కూడా ఇటువంటి రోడ్డు మీద చచ్చిపోతే ఎవరు బాధ్యత? రవాణా శాఖ బాధ్యత వహిస్తుందా? వహించదు. అప్పుడు ఎందుకు వహిస్తుంది?
ఇక పేరుకే పలిమెల మండల కేంద్రం ప్రభుత్వ కార్యాలయాన్ని మహోదయపురంలో అంట. మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలోని పలిమెల పేరుకే మండలంగా ఉంటుంది కానీ కార్యకలాపాలు మాత్రం పాత మండలమైన మహదేవ్పురకే వెళ్లాల్సి దుస్థితి దాపరించింది. పలిమెల మండలం 8 గ్రామ పంచాయతీలు కలుపుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలిమెలను మండల కేంద్రంగా ప్రకటించినప్పటికీ కీలకమైన కార్యాలయాన్ని ఎంపీడీఓ, ఎంఆర్ఓ, బ్యాంకు ఇతరతర సేవలు మహదేవ్పూర్లో కొనసాగుతున్నాయి. మరి ఆ ఇంత మాత్రానికి ఇంకా మండల కేంద్రం ఏర్పాటు చేయడం ఎందుకు? ఇంకా అదే మండలం ఉంటే అక్కడికే వెళ్తారు కదా. పేరుకు మండల కేంద్రం ఏర్పాటు చేశారు, దానికి కావాల్సిన పోలీస్ స్టేషన్ కానీ ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీస్ అన్ని సక్రమే పెట్టాలి కదా. పెట్టండి మళ్ళీ పాత ఇంకెందుకంటే మండలం పేరుకా చెప్పుకోవడానిక నామకేవాస్. ప్రభుత్వ గోదాంల లేక ప్రైవేటు ఆస్తుల లక్షలు వెచ్చించి నిర్మించిన గోదాం కొన్నేళ్లుగా ప్రైవేటు వ్యాపారస్తుల అదుపులో. కిరాయి లేకుండా సొంత వ్యాపారాలకు వినియోగం. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో గోదాం దుర్వినియోగం. ఓ నాయకుడు ప్రోత్సాహం, బీజేపీ నాయకుల ఆగ్రహమట. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నిధులతో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గోదాం ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేటు వ్యాపారుల అడ్డాగా మారింది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ గోదాం ధాన్యం నిల్వ చేయడానికి ప్రభుత్వానికి కాకుండా స్థానిక రైస్ మిల్ వ్యాపారులకు ఉపయోగపడుతుందన్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. మరి గవర్నమెంట్కి సంబంధించినటువంటి గోదాంని మరి అది గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వ అధికారులు చొరవ లేకుండా ప్రైవేట్ కూడా ఎట్లయినా యూజ్ చేయడు. మరి వాళ్ళ పని ఉంటది కదా. మరి మిగతా రైస్ మిల్లకు ఇవ్వడానికి గల కారణం ఏంది? మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు చొరవతున్నాయి కదా. ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల హస్తం కంపల్సరీ ఉంటుంది, ఉంటేనే కదా ప్రైవేట్ వ్యక్తులు అక్కడికి వచ్చేది. ఇక ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు వేగవంతం చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి. జమ్మికుంట ఆసుపత్రి సందర్శనలో జిల్లా కలెక్టర్. ఇక ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు అయితే వేగవంతం చేయాలని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి మహిళలను పర్యవేక్షిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మంత్రుల పర్యటనతో ఒరిగింది ఏమీ లేదు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎన్నికల సందర్భంగా మహిళా లోకానికి ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరుమల రాకేష్తో కలిసి ఆయన మాట్లాడుతూ రైతాల కష్టాల గురించి ముగ్గురు మంత్రులు మాట్లాడకపోవడం, కేవలం సంబురాలకే పరిమితం కావడం అభ్యంతరకరమని వ్యక్తం చేశారంట. మరి మా ఎంపీల పర్యటనతో ఒరిగేది ఏం లేదని మరి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు అయితే మరి ఆరోపిస్తున్న వార్త అక్కడ చూడవచ్చు. ఇక మెదక్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే అట్టహాసంగా మహిళా శక్తి సంబురాలు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్నదే లక్ష్యం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక వెంకటస్వామి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారట. మరి స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారంటూ ఒక వార్త. మరి మహిళా శక్తి యొక్క సంబరాలు జరుపుకుంటున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి. ఇక ఘనంగా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య. ఎక్కడ ఇది? నర్సాపూర్ బీవీఆర్ ఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జరిగింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పుల్లూరు గ్రామానికి చెందిన తరుణ్ నర్సాపూర్ పట్టణ సమీపంలో ఇంజనీరింగ్ బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నారు. ఇక నర్సాపూర్లో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ రోజు కళాశాలకు వెళ్ళి వస్తున్నవాడని తెలిసింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఉంటున్న హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అయితే తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింగం తెలిపారు. టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట నర్సాపూర్లో బీవీఆర్ఐటీ కాలేజ్. ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ మార్మూల నుంచి కూడా బీవీఆర్ఐటీ కాలేజ్లో సీట్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఇక క్రీడా స్థలం స్వాధీనం చేసుకున్న జిల్లా క్రీడా శాఖ. ఇక బొల్లారం మున్సిపాలిటీలో గత కొన్ని సంవత్సరాల నుండి కబ్జాకు గురైన క్రీడాస్థల ప్రాంగణాన్ని కోర్టు ఉత్తర్వుల మేరకు సంగారెడ్డి జిల్లా క్రీడా శాఖ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ పోలీసు అధికారులు సంయుక్త సహకారంతో బుధవారం స్వాధీనం చేసుకున్నారట. ఇక బొల్లారం మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 254లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం 3వ తేదీ జూలై 2015లో 4:20 4.24 గుంటల స్థలాన్ని కేటాయించి 9 జూన్ 2017లో క్రీడాధికారులు పంచనామా వేసి ఆ స్థలాన్ని క్రీడా ప్రాంగణం కోసం ఏర్పాటు చేశారట. అయితే ఇప్పటి వరకు స్థలం 9 అంటూ కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు అట్టి స్థలంపై పూర్తి హక్కులు క్రీడా శాఖకే చెందుతుందని తీర్పు ఇవ్వడంతో బుధవారం ఉదయం క్రీడా శాఖ అధికారులు క్రీడా ప్రాంగణంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. మరి క్రీడా స్థలాన్ని కూడా లాస్ట్కి వస్తే క్రీడా స్థలాలను కూడా మరి కబ్జాలకు గురి పెడతా ఉన్నారు మరి చాలామంది. కోర్టు అయితే తీర్పు ఇవ్వడంతో ఇక అది బయటపడేది.
ఇక నేడు మండలంలో రాష్ట్ర గవర్నర్ పర్యటన, అన్ని ఏర్పాట్లు పూర్తి, జిల్లా కలెక్టర్ హైమావతి. ఇక నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో పర్యటించనున్నారు. స్వయం సహకార సంఘాలకు పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్టీల్ బ్యాంకులను గవర్నర్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి కోహెడలో పర్యటించి సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మరి నేడు మండలంలోనైతే మరి రాష్ట్ర గవర్నర్ పర్యటిస్తున్నారట. మరి ఖచ్చితంగా కలెక్టర్ హైమావతి గారు అయితే దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నటువంటి ఒక వార్త చూస్తున్నాం. ఇక గవర్నర్ రాక సందర్భంగా పటిష్టమైన బందోబస్తులో పాల్గొననున్న 446 మంది పోలీసు అధికారులు ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ అంట. మరి ఏదైతే అక్కడ గవర్నర్ వస్తుందో మరి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారంట పోలీసులు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలు శిక్ష. మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి 4 రోజులు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులను అత్వెల్లి కోర్టు 7వ మెట్రోపాలిటన్ ప్రత్యేక న్యాయమూర్తి 4 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ బుధవారం ఆదేశాలు ఇచ్చారు. ఇక మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ ట్రాఫిక్ చూసిరు కదా. మరి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఇక మేడ్చల్ దగ్గర ఒక మేడ్చల్ కోర్టులో మరి ఒక న్యాయమూర్తి 4 రోజులు జైలు శిక్ష చేసిండ్రు. ఆ జైలు శిక్ష ఎందుకు చేసిండ్రు అంటే ఇప్పుడు మార్నింగ్ పూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నామని చెప్పేసి అయితే ట్రాఫిక్ శాఖ అయితే చెప్పడం జరిగింది. మరి ఏదైతే నైట్ టైంలో మాత్రమే నిర్వహిస్తారని చెప్పి మార్నింగ్ టైంలో తాగకుండా బైక్ పైన పోతారో వాళ్ళ పని కూడా అయిపోయినట్టే. ఇంకోటి ఏంటంటే రీడింగ్, మరి నోట్లో బ్రీత్ అనలైజర్ పెట్టినప్పుడు రీడింగ్ను బట్టి ఉంటుంది అనమాట. రీడింగ్ కొంచెం తక్కువగా కనుక వస్తే మరి ఫైన్ వేస్తారు, అలాగే కోర్టుకు చలాన్ రాస్తారు. ఒకవేళ లిమిట్ దాటిపోయి రీడింగ్ ఎక్కువగా వస్తే మాత్రం జైలు శిక్ష, మరీ ఎక్కువగా వస్తే మాత్రం 4 రోజులు, వారం రోజులు, 15 రోజుల నుంచి నెల రోజుల మధ్యలో ఇట్లా 4 ఉంటాయన్నమాట. ఆ రీడింగ్ బట్టి జైలు శిక్ష అయితే విధించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. మరి ఇంటికి తీసుకెళ్లి హ్యాపీగా తాగి, లేదంటే హైదరాబాద్లో తాగినా కానీ మనకు ఊబర్, ఓలా అని చెప్పి ఎన్నో సర్వీసులు ఉన్నాయి, అవి బుక్ చేసుకొని పోతే హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. మరి ఎందుకు ఇంకోటి 2 రోజులే జైలు శిక్ష, లేదంటే 500, 1000 రూపాయలు ఫైన్ కడుతున్నాను అనుకుంటున్నాను. కానీ విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మీద కేసులు అయితే మీరు ఎక్కడికన్నా చదువుకోవడానికి పోయినా, లేదంటే ఉద్యోగాలకు పోయినా మీ కేసులు అన్నీ అయితే తీస్తారు. మరి ఇప్పుడు విద్యార్థులకు బండి ఉన్నట్టు విద్యార్థులతో పాటు ఎవరైతే బండి ఇచ్చారో వాళ్ళ మీద కూడా, వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా కేసులు అయితే ఎఫ్ఐఆర్ కేసులు అయినా అనుకో, మీరు ఎక్కడ పోయినా అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏదైనా ఉద్యోగం అయితే ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకొని రమ్మంటారు. అంటే మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకొని రమ్మంటారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఎక్కడెక్కడ దొరికిరో అవన్నీ కేసులు వస్తాయి. వచ్చినంత మాత్రం మీకు ప్రైవేట్ సంస్థలో ఇయ్యారు ఉద్యోగాలు, గవర్నమెంట్ సంస్థలో కూడా ఉద్యోగాలు, పాస్పోర్ట్, వీసా అనేది ఉండదు అనమాట. దయచేసి ఆలోచించండి మరొకసారి అట్లా వెళ్లే ముందు. ఇక పామెనలో మరో భూ అక్రమ కలకలం. ఇక నకిలీ వీలునామాతో ఆస్తుల దందా, ఎఫ్ఎస్ఎల్ నివేదికతో నిజం వెలుగులోకి. చెవిల మండలానికి చెందిన పామెన గ్రామంలో మరో భూ ఆక్రమణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మృతుడైన పట్టుల్లా ఊరఫ్ ముత్తెరగా ప్రతాప్ రెడ్డి పేరుతో నకిలీ వీలునామా తయారు చేసి భూములు ఆక్రమించిన వ్యవహారం కలకలం రేపుతోంది. గుమ్మల జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య సురేఖతో కలిసి 2018లో చెందిన ప్రతాప్ రెడ్డి దత్తపుత్రుడాన్ని ఊరి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుందట. మరి చూసిరు కదా, నకిలీ వీలునామాతో చచ్చిపోయినటువంటి వ్యక్తి పైన నకిలీ వీలునామా తయారు చేసి మరి అక్రమ దందాలు చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. భూములను ఆక్రమిస్తున్నటువంటి ఒక వార్త. ఇక తుర్కయాంజాల్లో రైతు సేవా సహకార సంఘానికి అత్యుత్తమ అవార్డు. ఇక నాబార్డు తెలంగాణ రీజనల్ కార్యంలో నాబార్డు 44వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగిందంటూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక అన్యక్రాంతమవుతున్న పార్కు స్థలాలు కాపాడాలని బీజేపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభించి నిరసన వ్యక్తం చేశారట. వివరాలకు వెళ్తే రంగారెడ్డి జిల్లా మైసూరు నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, రామిడి వీరకర్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్యక్రాంతమవుతున్న పార్కు స్థలాలను పరిరక్షించాలని కోరుతూ బడంగపేట కార్పొరేషన్ కార్యాలయం మీద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మరి ఇంతకుముందు మనం ఒక వార్త చదువుకున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి జిల్లాల్లో పార్కు కేటాయించినటువంటి క్రీడా రంగాన్ని కూడా కబ్జా చేసిరు. మరి కోర్టు తీర్పిచ్చింది. ఆ క్రీడా రంగం అది మీది కాదు, ప్రైవేట్ వ్యక్తులు కాదు, ఓన్లీ గవర్నమెంట్ది. అది కూడా క్రీడా రంగం కోసం కేటాయించినటువంటి మైదానం. మరి అలాంటి క్రీడా మైదానాలను కూడా అన్యక్రాంతం కాకుండా మరి పార్కులను ఖచ్చితంగా మరి ఏమంటారు కబ్జాలు గురి కాకుండా చూడాలని చెప్పి మరి ఇక్కడ ధర్నా చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. శ్మశాన వాటికను సైతం వదలని వైనం. ముదిరాజ్ కులస్తుల శ్మశాన వాటికను కాపాడాలన్న ముదిరాజ్ సంఘం నాయకులు తన తండ్రి సమాధి ఆనవాళ్లు లేకుండా చేశారని కన్నీరు మున్నేరని కొడుకు. ఇక దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తులకు చెందిన శ్మశాన వాటికను కొందరు కబ్జా చేస్తున్నారని ముదిరాజులు అన్నారు. కీసర గ్రామంలో గల కీసరగుట్ట రోడ్డు సర్వే నెంబర్ 9లో తమ ముత్తాతల కాలంలో దాదాపు కొన్ని వందల సంవత్సరాల పైన ముదిరాజుల శ్మశాన వాటిక కోసం 10 గుంటల స్థలాన్ని కేటాయించారని, ఇప్పుడు కొందరు ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. లాస్ట్ కు శ్మశాన వాటికలను కూడా వదులుతలేదు. ఏ వదులుతలేరు, పార్కు వదులుతలేరు, లాస్ట్ కు మనం ఉన్న ఇల్లు అందరు అంతే. ఒకప్పుడు ముహూర్తాలు చూసుకుంటుండే ఆ స్థలం మంచిదా, తూర్పుకుందా, పడమరకుందా, ఎన్నో మంచిగా ఏమంటారు ఎన్నో సాంప్రదాయాల మధ్య ఇల్లు కట్టుకుంటుండే. ఇప్పుడు అట్లేం లేదు, బొందల గడ్డను కబ్జా చేస్తారు, సమాధానం కబ్జా చేస్తారు, సమాధానం వెళ్ళి ఇల్లు కట్టుకొని ఏం బాగుపడతారు.
ఇక అడ్మిషన్స్ పెంచడానికి ప్రిన్సిపల్ కృషి చేయాలి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోత్స్న రాడి అంటే ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పెంచడానికి ప్రిన్సిపల్ కృషి చేయాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోత్స్న రాణి అన్నారంట. మరి స్కూల్కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్ సంబంధించి అడ్మిషన్స్ అయితే ఎక్కువ కావాలని చెప్తూనే ఉన్నారు. ఇక హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బస్టాప్ వద్ద ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉప్పల్ నారపల్లి ఎలివేటర్ కారిడార్ పనులను బుధవారం పరిశీలించారట. కాంట్రాక్టర్ అధికారులతో మాట్లాడి పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. నిజంగా అది ఎప్పటి నుంచి అంటే 2018 అంటే దాదాపు 7 సంవత్సరాల నుంచి దాని మీద మనం గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసినాం. ఎన్ని అంటే దాదాపు ఒక 600 కోట్లతో చేసిరు. మరి అది 8 సంవత్సరాల నుంచి నత్తనడకన కాదు, ఇంకా నత్తనడక కంటే ఇంకా స్లోగా జరుగుతుంది. పెట్టు ఇప్పుడు ఒక వర్షం పడిందంటే ఉప్పల్ ఏరియాలో మొత్తం ఉప్పల్ నుంచి బోడుప్పల్ రోడ్డు మేడిపల్లి దాకా మేడిపల్లి దారుణం అంటే దారుణం. ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే నడుచుకుంటూ పోయే వాళ్ళు కూడా స్పీడ్గా వెళ్ళిపోతారు, అంత జామ్ అవుతుంది ట్రాఫిక్. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం, ఇక పరిష్కారమే ధ్యేయంగా పోరాటానికి సిద్ధం. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుల హెచ్చరిక. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు రాష్ట్ర ప్రభుత్వం పైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ మండిపడ్డారట. ఇక కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్లోని బంకమ్మ తోటలో ఉన్న జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సంవత్సరాలు గడుస్తున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించట్లేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం వాగ్దానాలతోనే కాలం గడుపుతుందన్నారట. మరి విద్యార్థుల యొక్క సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. స్కాలర్షిప్లు కూడా చాలా పెండింగ్ లో ఉంటున్నాయి. రియంబర్స్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే వాళ్ళు నెక్స్ట్ వేరే దానికి వెళ్ళలేరు. ఇప్పుడు ఇంటర్ చదువుతారు, ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెటో లేదంటే ఎంసెట్ కౌన్సిలింగ్లు ఉంటాయి, లేదంటే నెక్స్ట్ డిగ్రీ కాలేజ్లో చేరే విద్యార్థులు ఉంటారు. మరి వీళ్ళు ఈ కాలేజ్ ఇంటర్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే అక్కడ నుండి డబ్బులు రాలేదు కాబట్టి మీరు సర్టిఫికేట్స్ ఇవ్వరు, మీరు డబ్బులు అని కట్టండి, మీ జేబుల నుంచి అయినా కట్టు, లేదంటే అక్కడ నుంచి డబ్బులు వచ్చేంత వరకు అయితే ఆగండి, లేదా అప్పటి వరకు అయితే మేము సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్తా ఉంటాం. కాబట్టి ఫీజు రింబర్స్మెంట్, ఇక స్కాలర్షిప్లు అనేది ఖచ్చితంగా మరి ప్రభుత్వం విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి. ఇక ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు. ఇంకా అర్హులైన పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నట్టు ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. ఇక మొక్కు చెల్లించుకున్న గ్రామస్తులు పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా గెలిస్తే తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకున్న గ్రామస్తులు 150 మంది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సమర్పణ. భగవంతుని ఆశీస్సులతో ప్రజాసేవ కొనసాగిస్తానన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంట. మరి తమ అభిమాన నాయకుడు పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా గెలవడంతో గ్రామ ప్రజలు ఆధ్యాత్మిక రూపంలో అభిమానాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం అడా గ్రామ ప్రజలు తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారంట. మరి 150 మంది తమ అభిమాన నాయకుడు పాయల్ శంకర్ గారు మరి ఎమ్మెల్యేగా గెలిస్తే మరి ఏమంటారు గుండు గీకించుకుంటానని మొక్కుకున్నారంట. మొక్కు కూడా నెరవేర్చారు. 150 మంది గ్రామంలో. గ్రేటే. మరి యూనివర్సిటీ నుండి యథావిధిగా రాకపోకలు, బోనాల సందర్భంగా అడ్డుగా నిర్మించిన ప్రహరీ తొలగింపు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, వీసీ జానయ్య, రిజిస్ట్రార్ విద్యాసాగర్లకు ధన్యవాదాలు తెలిపిన ప్రేమావతి పేట్ గ్రామస్తులు అంటూ ఒక వార్త. మరి ప్రేమావతి పేట్ గ్రామం నుండి వర్సిటీలోకి ప్రైవేట్ వాహనాలు రాకపోకలు సాగించకుండా వర్సిటీలో కొలువై ఉన్న అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వీలు లేకుండా అడ్డుగా వర్సిటీ అధికారులు ప్రహరీ గోడ నిర్మించారట. దీంతో పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లి ఈ సమస్యను వివరించిన వర్సిటీ వీసీ జానయ్యతో ఎమ్మెల్యే చర్చించి యథావిధిగా రాకపోకలు సాగించేందుకు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ప్రహరీ గోడ తొలగించాలని కోవడంతో ఇక ప్రహరీ గోడ తొలగించి రాకపోకలు వీలు కల్పించారట. మరి అమ్మవారికి కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారట. ఇక ఇక్కడ నుంచి వెళ్ళి మరి యథావిధిగా యూనివర్సిటీ నుంచి అయితే రాకపోకలు అయితే మళ్ళీ మొదలయ్యాయి అన్నట్టుగా ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇక ఆకతాయి గ్యాంగుల హల్చల్, మాదక ద్రవ్యాలకు మాటున చిల్లర వేషాలు, అటుగా వెళ్ళాలంటే జంకుతున్న మహిళలు. ఇక చూసిరు కదా మరి చిల్లర నా కొడుకులు మొత్తం కూడా రోడ్డు మీద గ్యాంగ్ జమాయించుకొని వస్తుంది. ఇక సనత్ నగర్ డివిజన్ అంటే సనత్ నగర్ డివిజన్ పరిధిలోని నివాస ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్లు గుమ్మి కొడుతున్నాయి. ఇక గుప్పుమంటూ గంజాయి పొగలు వదలమే కాకుండా గుంపులుగా చేరి అల్లరి చిల్లర వేషాలు వేస్తున్నారు. ముఖ్యంగా డివిజన్లోని బీకేగూడ, రవీంద్రనగర్ కాలనీ, శాంతి టాలెంట్ స్కూల్ వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. వారిస్తే దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తారని ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా గంజాయి బ్యాచుల్లో చాలామంది 15 నుంచి 25 ఏళ్ల వయసు వారే ఉండడం మరింత ఆందోళనకరంగా
ఆందోళనకరంగా విషమంగా ఉందని పేర్కొంటున్నారట. పోలీసు అధికారులు గంజాయి బ్యాచ్ లాగడాలను అడ్డుకోవడంతో పాటు మాదక ద్రవ్యాలకు బానిసలై యువతను దాని బందీ నుంచి విడిపించి వారి భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నారు. మరి పోలీసు అధికారులు ఏం చేస్తున్నట్టు, ఇది పల్లెటూరు కూడా కాదు, హైదరాబాద్ నడిబొట్టున సనత్ నగర్ సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరా ఏమంటారు, కంట్రోల్ రూమ్ లో ఆటోమేటిక్ గా ప్రతి ఏరియాకి సంబంధించినటువంటి సీసీ కెమెరా దర్జాగా ఒక అడ్డ పైన ఒక సెంటర్ పైన కూర్చొని గంజాయి తాగుతూ అక్కడ వచ్చే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు. ఇక ప్రశ్నిస్తే ఏం చేస్తారు, వాళ్ళు ఉన్నారు 10 మంది 20 మంది ఉంటారు, గంజాయి మత్తులో ఉంటారు, దాడి చేసేస్తారు అని వాళ్ళ భయం వాళ్ళకు. మరి దీనిపైన ఎవరు పోలీసు వాళ్ళు చర్యలు గట్టి కాదు, ఫోటోలు అదే కదా, దాదాపు 10 మందికి పైన కానీ ఫోటోలని 10 మందికి పైన ఉన్నట్టే. ఇంకా అక్కడ ఇంత గ్యాంగ్ ఉండొచ్చు ఏం కదా. మరి సరే, ఇప్పుడు వాళ్ళ ఏమంటారు, వాళ్ళని కొట్టి తిట్టి చేస్తే కదా, గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గంజాయి ఎక్కడి నుంచి కొంటారు ఈ పొరగాళ్ళు? మరి వాళ్ళని కూడా పట్టుకోవాలి, అందరిని కూడా లోపలేసుకోవాలి, కుమ్ముడు గుమ్మితే అప్పుడు చక్కగా అవుతారు. గంజాయిని బ్యాచ్ చర్యలు తీసుకోవాలని మరి విజయ్ సింగ్ రవీంద్రనగర్ అధ్యక్షుడు మరి చెప్తున్నారు, డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ఇంత విచ్చమడిగా గంజాయి సేవిస్తుంటారు రోడ్ల మీద, మరి పోలీసు అధికారులకు ఉన్నటువంటి అధికారులు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఎవరెవరు సప్లై చేస్తున్నారు అని వాటి వదిలేసి ఏంది అసలు అర్థం కాకుండా మరి యూత్ చెడిపోతుందంటే దీన్ని బట్టి మళ్ళీ 15 నుంచి 20 సంవత్సరాలు, అదే మొత్తం చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకున్న వయసులో 10th క్లాస్ మేజర్ కూడా కాదు, మైనర్లే గంజాయి కాలు పట్టు. ఈ అడ్డగోలు నిర్మాణాలు చేపడితే వేటు తప్పదు. టీఎస్ బీపాస్ ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలి పట్టణ ప్రణాళిక విభాగం అధికారి శ్రీధర్. మరి రాజధాని సర్కిల్ పరిధిలో భవన నిర్మాణాలు టీఎస్ బీపాస్ ప్రకారమే తమ బిల్డింగ్లను నిర్మించాలని, లేని పక్షంలో జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని సర్కిల్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారి శ్రీధర్ హెచ్చరించారట. అడ్డగోలు నిర్మాణాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకొని మరి మీ కట్టడాలను కూల్చివేస్తామని చెప్పి చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తాను. ఇక నేటి నుంచి జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు అంటే ఇక కోచ్ వి రమేష్ బాబు చెప్తా ఉన్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శిగా రాము ఎన్నికైండట. మరి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శిగా పానగాల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సూర్యవంశం రాము ఎన్నికయ్యారు. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ 4వ జిల్లా మహాసభలో 14-15వ తేదీలో పెబ్బేరు పట్టణంలో జరిగినాయట. గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించుకొని నూతన కమిటీని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి ప్రకటించారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శిగా రాము ఎన్నికైన సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్మిక హక్కుల కోసం కార్మిక విధానాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై కార్మికులను సమీకరించి ఐక్యంగా ఉద్యమిస్తామని తెలిపారు. మరి ఎవరైతే సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నికైనటువంటి రాము ఖచ్చితంగా మరి కార్మిక సంఘాలపైన కార్మికులపైన కూడా ఖచ్చితంగా నువ్వు మంచి పర్యవేక్షించి వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నీకు ఆల్ ద బెస్ట్. ఇక రోడ్డెక్కిన సీడ్ పత్తి రైతులు, సీడ్ కంపెనీ ఆర్గనైజేషన్ల కొర్రీల పట్ల కర్షకుల నిరసన, ఐజా గద్వాల్ ప్రధాన రహదారిపై రోడ్డుపై బటాయింపు అంటూ ఒక వార్త చూడవచ్చు. మరి ఇది సీడ్ పత్తి కంపెనీల ఆర్గనైజేషన్లు నమ్మి పత్తి పంట సాగు చేస్తే కేవలం 2 క్వింటాల వరకే కొంటామని కొర్రీలు పెడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ సీడ్ రైతులు బుధవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారంటే ఇక జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం బింగిదొడ్డి గ్రామ స్టేజ్పై ఐజా గద్వాల్ ప్రధాన రహదారిపై రైతులైతే పెద్ద ఎత్తున బైఠాయించి ధర్నా చేస్తున్న వార్త అయితే చూడొచ్చు. మరి ఎంత మరి 2 క్వింటాల వరకే కొంటారంట, మరి తర్వాత కొనరంట. మరి ఇదేంటి పరిస్థితి? ప్రభుత్వ కళాశాలలో పాముల కలకలం. నాగర్ కర్నూలు పట్టణంలోని జ్యోతిరావు పూలే బాలుర కళాశాలలో పాములు కలకలం రేపుతున్నాయి. ఇక మరి నాగర్ కర్నూలు పట్టణంలో జ్యోతిరావు పూలే బాలుర అంటే బాయ్స్ స్కూల్లో మొత్తం పాములు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. మరి అక్కడ ఉన్నటువంటి పొదలను చెట్లను కూడా మరి స్కూల్ యాజమాన్యం క్లీన్ చేయొచ్చు కదా. చిన్నపిల్లలు ఉంటారు, మరి చిన్నపిల్లలు ఉన్నటువంటి స్కూళ్ళలో ఇట్లుంటే ఇక ప్రైవేట్ స్కూళ్ళకు పోతక ప్రభుత్వ స్కూళ్ళకి ఎట్లా రావడానికి మనసు ఉంటుంది? ఇక జీవో 99 తక్షణమే రద్దు చేయాలి, మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ డిమాండ్ అంటూ ఇక్కడ ఒక హెడ్డింగ్ చూడొచ్చు. ఇక మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్న తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో 99ని రద్దు చేయాలని మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ అయితే డిమాండ్ చేసిన వార్త ఇక్కడైతే చూడొచ్చు. ఇక నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం. కొడంగల్ నియోజకవర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్ గురువారం కొడంగల్ పట్టణంలో కొత్త 11 kV లైన్ పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ ప్రవీణ్ తెలిపారంట. యువత సామాజిక స్పృహను కలిగి ఉండాలి. ఇక విద్యార్థులు యువకులు నిరంతరం సామాజిక స్పృహను కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరికల్ ఎస్ఐ రాము పేర్కొన్నారట. మరి ఎస్ఐ అయితే మరి విద్యార్థులకు కొంత అవగాహన సదస్సు నిర్వహించేటువంటి అవగాహన కల్పిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం.
ఇక నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే గుక్కెడు నీటి కోసం రోడ్డెక్కిన విద్యార్థులు అరకొర వసతులతో ఇబ్బంది పడుతున్న మేళ్ల చెరువు గిరిజన సంక్షేమ పాఠశాల చిన్నారులట. మరి కనీస అవసరాల కోసం నీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంతో మేళ్ల చెరువు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు బుధవారం రోడ్డెక్కిరట. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రం శ్రీనగర్ కాలనీలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో విద్యార్థులు తమ హాస్టళ్లలో నీటి సౌకర్యం లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మరి మీరు ఏం అధికారంలో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మరి గురుకుల పాఠశాల మరి ట్రైబల్ విద్యార్థులకు జూనియర్ కాలేజీలో అలాగే స్కూల్లో కూడా కనీసం మంచిని తాగుదామంటే కూడా మంచినీళ్ళు లేవట. ఆ మంచినీళ్ళు లేవని చెప్పి రోడ్డు ఎక్కుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంతకన్నా దారుణం ఏడలేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలు వేరే దేశాలలో స్కూళ్ళలో కావచ్చు మరి ఇట్లాంటి సమస్యలే ఉంటాయి. మరి మన దేశంలో మరి ఎందుకు ఇంత సమస్యలు ఉంటాయి అర్థం. జస్ట్ మంచినీళ్ళు కూడా ప్రొవైడ్ చేయకపోతే ఇక ఏంది ఏం లాభం. ఇక సాగర్ ఎడమ కాలువకు సాగునీటి విడుదల చేయాలి ఎన్ఎస్పి ఈఈ కార్యాలయం వద్ద రైతుల ధర్నా అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక సమయానుకూలంగా బస్సులు నడపాలని వినతి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గ్రామం పులిగిల్ల టు భువనగిరి ఆర్టీసీ బస్సును విద్యార్థుల సమయానుకూలంగా నడపాలని బుధవారం యాదగిరిగుట్ట డిపో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నాయకులు సిరుపంగ చందు మాట్లాడుతూ పులిగిల్ల వీరవల్లి బండసోమారం చందుపట్ల రామచంద్రపురం పెంచికల్పాడ్ గ్రామాల విద్యార్థులకు ఒకే ఒక బస్సు ఉండడమే కాకుండా అది కూడా ఉదయం సాయంత్రం విద్యార్థుల సమయానుకూలంగా రావడం లేదని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థుల సమయానుసారం రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే మరొక బస్సును ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ను కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉగ్గి దుర్గాప్రసాద్, సిరికొండ తేజ, కొండోజు రోహిత్, భాను మణికంఠ, మహేష్ తదితరులు పాల్గొన్నారన్న వార్త చూడొచ్చు. నేరేడు చెరువులలో రిజిస్ట్రేషన్ లేని స్కానింగ్ సీజ్ అట. ఇక జిల్లాలో ఎక్కడైనా సరే లింగ నిర్ధారణ చేస్తున్నట్టు తెలిసిన వెంటనే ప్రజలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకుని రావాలని డిఎంఐండ్హెచ్ఓ జయ మనోహరి తెలిపారు. అలాగే బుధవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని మాధవ్ నర్సింగ్ హోంలో జిల్లా వైద్య బృందం జరిపిన ఆకస్మిక తనిఖీలో నర్సింగ్ హోంలో రిజిస్ట్రేషన్ చేయని స్కానింగ్ మిషన్ వాడుతున్నట్లు గుర్తించారు. పీసీపీ ఎన్డీటీ యాక్ట్ 1994 ప్రకారం స్కానింగ్ గదిని సీజ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఇన్స్టిట్యూట్ స్కానింగ్ సెంటర్ ఫెసిలిటీ సెంటర్ ఎక్కడైనా పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణకు చేయకూడదని నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా చేస్తున్నారని రిజిస్ట్రేషన్ లేకుండా స్కానింగ్ సెంటర్ నడుపుతున్నారని తమ దృష్టికి వస్తే పీసీపీ యాక్ట్ ప్రకారం ఆ సెంటర్ మూసివేయడం జరుగుతుందని హెచ్చరించారట. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యుయేషన్లో చాలామంది మరి పుట్టబోయే బిడ్డ మగ బిడ్డనా ఆడబిడ్డనా అని తెలుసుకునేటువంటి క్రమంలో కొన్ని అక్రమంగా స్కానింగ్ సెంటర్లకు వెళ్తూ ఉంటారనమాట. ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్కానింగ్ సెంటర్లు నడుపుతుంటారో మరి ఆ స్కానింగ్ సెంటర్లో మరి 10,000 5,000 అట్లా మెల్లగా తీసుకొని కొన్ని స్కానింగ్ సెంటర్లు నడుపుతుంటారు అనమాట. సో అలాంటి లింగ నిర్ధారణకు సంబంధించినటువంటి స్కానింగ్ సెంటర్ల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. అది నిజంగా చట్టపరంగా చాలా నేరం. మరి మీ స్కానింగ్ సెంటర్లో పాటు మీరు కూడా జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వైద్యులు ఉపాధి కూలీల బిల్లులు చెల్లించండి. వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంబాలపల్లి ఆనంద్ అంటా ఉన్నారు. ఇక పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ కూలీల 5 వారాల బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంబాలపల్లి ఆనంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారంటూ ఒక వార్త. మరి ఖచ్చితంగా ఉపాధి కూలీల బిల్లులను అయితే మరి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తొందరగా చెల్లించాలని కోరుకుందాం. పాడి పశువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నేరేడుచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి. ఇక పాడి పశువుల పట్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి నరసింహ అన్నారు. అలాగే బుధవారం నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో దాచారం గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడుతూ దాచారం పరిసర ప్రాంత రైతులు పశు పోషకులు పశువులకు చికిత్స వేయించుకొని పశు వైద్య శిబిరాన్ని వినియోగించాలన్నారు. మరి మన మనుషులకు వైద్యం ఎంత అవసరం పశువులు కూడా అంతే వైద్యం అవసరం. మనం ఒక్కరోజు తినకపోతేనే ఆగమం అవుతూ ఉంటాం. మనం ప్రతి టైం టు టైం తిన్నా కూడా చాలా మంది యొక్క ఆరోగ్యం సహకరించారు. మరి పశువులకు సంబంధించినటువంటి చర్యలు కూడా ఆరోగ్యం పైన కూడా అలాగే దృష్టి పెట్టి పశు వైద్య శిబిరాలను కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పేసి అయితే మరి బెల్లంకొండ విజయలక్ష్మి గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త. మరి ఖచ్చితంగా పశువులు కూడా ఇబ్బందుల పాలు అవుతుంటాయి కాబట్టి పశు వైద్య శిబిరాలను కూడా ఉపయోగించుకొని వాటికి తగినటువంటి ఆరోగ్య పరీక్షలు కూడా చేయించాలి. ఇంకా మహిళల భద్రత కోసమే పోలీసుల భరోసా. వేధింపులపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచన. ఇంకా మహిళల భద్రత కోసమే పోలీస్ భరోసా నిరంతరం పనిచేస్తుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థులు అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించినట్లుగా ఒక వార్త అయితే వచ్చింది. మరి ఎవరైనా మహిళలు కానీ అమ్మాయిలకు కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా మీరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం లేదంటే ఇంకా 100కి ఫోన్ చేసి లేదంటే షీ టీమ్స్ ఉంటాయి వాటికి ఫోన్ చేసినా కానీ మీకైతే సానుకూలంగా స్పందన వస్తుందని మరి ఇక్కడ ఎస్పీ అయితే చెప్తున్న వార్త అయితే చూడొచ్చు మనం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే చర్యలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి.
ఇక జేఏసీ చైర్మన్ వకులాభరణం నర్సయ్య పంతులు అలాగే చర్యాల జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం ర్యాలీ నిర్వహించారట. మరి చర్యలను కూడా రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని చెప్పి ఆ డివిజన్ వాసులు అందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక గ్రంథాలయాలు సామాజిక చైతన్య నిలయాలు మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అని ఒక వార్త చూడొచ్చు. ఇంకా గ్రంథాలయాలు సామాజిక చైతన్య నిలయాలని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఇక వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ చెప్తా ఉన్నారు. మరి సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడితే అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం పటిష్ట చర్యలు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అంటున్నారు. ఇంకా నాయకత్వ లక్షణాలను అలవర్చుకోండి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని అవసరం ఎంతైనా ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అంటున్నారంట. మరి నిజంగానే అలవర్చుకోవాలి అలాంటివి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత. మండల పరిధిలోని చింతలతండ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్న బానోతు తరుణ్ ప్రమాదవశాత్తు గత 8 నెలల క్రితం విద్యుత్ శాఖతో మరణించాడు. అయితే తరుణ్ సతీమణి అనూషకు బుధవారం జూలూరుపాడు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏడీఈ రవికుమార్ 4.50 లక్షలు అంటే 4,50,000 రూపాయల చెక్కును అందజేసిరట. ఆర్థిక సాయం అందించిన విద్యుత్ శాఖ వారికి గ్రామ పెద్దలకు అనూష కృతజ్ఞతలు తెలిపిందట. మరి విద్యుత్ శాఖ వల్ల అంటే కరెంటు వల్ల ఎవరైనా చనిపోతే కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏమంటారు విద్యుత్ శాఖ నుంచి కూడా మరి నష్టపరిహారం అయితే అందుతుంది అనమాట. మరి చనిపోయినటువంటి వాళ్ళ మృతుల కుటుంబాలకు అయితే 4,50,000 రూపాయల చెక్కును అయితే అందజేసినటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక 33 లక్షల పంట రుణాలు మంజూరు. కొత్త రుణాలకు రైతులు ఆగస్టు 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కోత్వాల వెల్లడి అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక పాఠశాలల సమీపంలో సిగరెట్ లిక్కర్ అమ్మకాలు నిషేధించాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు పవన్ కుమార్. ఇక పాఠశాల సమీపంలో ఉన్న దుకాణాలలో సిగరెట్ లిక్కర్ అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు పి పవన్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ అధికారులను కలిసి పాఠశాల సమీపంలో లిక్కర్ సిగరెట్ అమ్ముతున్న షాపులపై చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. బుధవారం వినోబానగర్ జూలూర్పాడు పాఠశాల విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాల వల్ల అవగాహన కల్పించి వాటికి దూరంగా ఉండాలని అన్నారు. ఒక్కోసారి మత్తుకు అలవాటు పడితే అది జీవితాన్ని పాడు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా చదువులోనూ ఆటల్లోనూ ముందుండాలని తెలిపారు. కార్యక్రమంలో పృథ్వీ, యశ్వంత్, భూపతి పాల్గొన్నారంట. మరి నిజంగానే పాఠశాలల దగ్గర ఏదైతే లిక్కర్ కానీ మరి సిగరెట్ సంబంధించిన పాన్ షాప్ కానీ ఇవన్నీ లేకుండా మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ఎస్ఐఫ్కి సంబంధించిన జిల్లా కమిటీ కూడా అక్కడికి వెళ్ళి మరి అయితే వాళ్ళు డిమాండ్ చేశారు అక్కడ ఏది ఉండొద్దు అని చెప్పేసి. ఇక విద్యార్థులు కూడా వాళ్ళని చూసి వీళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు. అట్లయితే మరి ఇప్పుడు అక్కడ సిగరెట్ తాగుతున్నారు అనుకో, ఇప్పుడు విద్యార్థులు ఉంటారు, ఇప్పుడు అప్పుడప్పుడే టీనేజర్స్ ఉంటారు, వాళ్ళు చూసి ఏం చేస్తారంటే వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు కదా మేము కూడా తాగితే తప్పేంటి అని వాళ్ళకు ఒక ఆలోచన వస్తాయి అన్నమాట. సో అవి అక్కడి నుంచి మొత్తం పూర్తిగా నియంత్రిస్తే వాళ్ళకి అలాంటి ఆలోచనలు రావు. ఒకటి ఏంటంటే సిగరెట్ తాగేటోని కన్నా పక్కన ఎక్కువ ఎఫెక్ట్. అవును, ఆ వాసన మనకు పీల్చుకుంటాం కాబట్టి వాడు తాగేటోనికి ఎక్కువ ఉండదట. ఉంటుంది ఆన్ కూడా, కాకపోతే ఆన్ కన్నా ఎఫెక్ట్ ఎవరైతే పక్కన పీల్చుకుంటారు కదా, పీల్చుకుంటాం సగం పీల్చుకుంటారు అన్నట్టు. అక్కడ తాగితే మనం కూడా సగం పీల్చుకుంటాం. తాగినట్టే. మునగ రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచన. మండలంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించారు. వర్షాకాలం మునగ తోటల్లో నీళ్లు ఆగటం ద్వారా ఆకులు పసుపు రంగులోకి మారి పూత ఆకు రాలిపోతుందని, కాబట్టి నీళ్లు ఆగకుండా కాలువలు తీయాలని కృషి విజ్ఞాన కేంద్రం పంట విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి భరత్, ఉద్యాన శాస్త్రవేత్త బి శివ సూచించారట. మరి మునగ రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే కనుక మునగ చెట్టుకు సంబంధించినటువంటి పంటలు కూడా డెవలప్ అవుతాయని చెప్పేసి అవగాహన కల్పిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి. గిరిజనులకు పొడు హక్కులు కల్పించాలి. చెర్ల తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన గోండ్వానా సంక్షేమ పరిషత్ నాయకులు అంటే ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక 19 నుంచి మదిరలో సిపిఐ జిల్లా మహాసభలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా నాయకుడు రవిబాబు వెల్లడంట. ఇక మదిర పట్టణంలో రెడ్డి గార్డెన్స్లో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా ఖమ్మం జిల్లా 23వ మహాసభలు అయితే జరుగుతున్నాయన్నట్లుగా ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల యొక్క వార్తలు, వాళ్ళ యొక్క సమస్యలు, అలాగే మీ సమస్యలకు సంబంధించినటువంటి ఏమన్నా ఉన్నట్లయితే అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మరిన్ని శనార్థి తెలంగాణ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.